హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే మా ఫ్రెండ్ పెళ్ళికి వచ్చేసాం. కోదాడ దగ్గరలో ఉన్న చిన్న విలేజ్లోకి. ఇక్కడ చూస్తుంటే ఒక విలేజ్లో మనకి నాటు వైద్యం చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈయన అడిగి తెలుసుకుందాం. చెడు రక్తం వస్తుందా? అదే అదే అది నేరేడు చెర్ల పెళ్ళికి అయితే మేము చూసిన ట్రీట్మెంట్లో ఒక బుర్ర ఉన్నది, మైనంతో కూడిన బుర్ర ఉన్నది. దాంతో ఆ వ్యాక్యూమ్ అనేది క్రియేట్ చేసి అందులో ఉన్న చెడు రక్తాన్ని తీయడానికి ఆయన అయితే ట్రీట్మెంట్ చేస్తున్నాడు. దీనిని బుర్ర వైద్యం అని అంటారంట. ట్రీట్మెంట్కి కూడా ఆయన ఎక్కువ తీసుకోవట్లేదు, 300-400 అట్లా ఛార్జ్ చేస్తున్నాడు. ఇప్పుడైతే అది సెట్ చేశాడు. దానిని 5 మినిట్స్ అలా హోల్డ్ చేసి తర్వాత బ్లడ్ అనేది తీస్తున్నాడు. ఇప్పుడు చూడండి, బ్లడ్ అయితే వచ్చేసింది. దాన్నే చెడు రక్తంగా చెప్తున్నారు వీళ్ళు. ఇంకా ఈ ట్రీట్మెంటే కాక మోకాళ్ళు కలకులు, నడుము నొప్పులు, పన్ను తీపి, అర్షమొరలు, చెవిలో చీము, పిడ్స్ ఇలాంటివన్నిటికి కూడా మందులు ఇస్తారంట. ఇప్పుడు ఆ రక్తం తీసేసినాక దాన్ని ఆయన క్లీన్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఒకటి తయారు చేసిన మందు కూడా ఉంది, దాన్ని అక్కడ అప్లై చేస్తున్నారు. ఏంటిదో మరి ఆరెంజ్ కలర్లో ఉంది. ఓకే, ట్రీట్మెంట్ అయితే క్లియర్ అయిపోయింది. ఈ ట్రీట్మెంట్ అయిపోయాక నాతో పేషెంట్ మళ్ళీ నాకు ఎదురయ్యాడు. నొప్పి పోయింది అని నాకు చెప్పాడు. నొప్పి అసలు లేదు నాకు అని ఆయన సంతోషంగా చెప్పాడు అనమాట. అప్పటికే వీళ్ళైతే వెళ్ళిపోయారు. వీళ్ళు ఇలా క్యాంప్ వేస్తుంటారు విలేజ్లో. ఒక 5 days 6 days అట్లా ఆ ఊర్లోనే ఉండి ఆ ఊర్లో అందరికీ ట్రీట్మెంట్ చేసి మళ్ళీ వేరే ఊరికి మారుతూ ఉంటారు. దీనినైతే బుర్ర వైద్యం అంటారంట. నేను అడిగి తెలుసుకున్నాను. మీరు ఎప్పుడైనా ఇలాంటి వైద్యాన్ని చూసుంటే కామెంట్ చేయండి.